ఈరోజు నేను చేయబోతున్నాను చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చికెన్ 1/2 kg తీసుకోవాలండి. బాగా కడిగి పసుపు ఉప్పేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా సన్నగా చాప్ చేసుకున్న చాపర్తో, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పచ్చిమిర్చి ఒక 4. ఈ ఆనియన్స్ 2 పెద్ద సైజువి తీసుకుని చాప్ చేసి పెట్టుకున్నానండి. కారం, ఆయిల్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పొయ్యలుగు ఆయిల్ పోసుకున్నాం. కొంచెం ఎక్కువే పడుద్ది, నాన్ వెజ్ కదా. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాం. ఒక 6-7 స్పూన్ వరకు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్ వేసుకున్నాం. దీనిలో ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్, ఆనియన్స్ బాగా మగ్గడానికి సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ సరిపడాను, తర్వాత చికెన్ వేసాక వేద్దాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. కర్రీని బాగా ఆనియన్స్ బాగా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ వేగిందేమో కొంచెం చూద్దాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇంకా వేగలేదు. మళ్ళీ మూత పెట్టేసాను. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి ఉంచుతాం. ఇప్పుడు వేగిందని చూద్దాం. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో అల్లం పేస్టు 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్టు దీంట్లోనే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు కొంచెం కలుపుదాం. బాగా కలపాలండి. బాగా అల్లం కొంచెం వేగుతుంటే అప్పుడు చికెన్ వేసేసుకున్నాం. కొంచెం 2 minutes వేపించేసి అల్లాన్ని వేయించాలి. ఇట్లానే అదుపుతూనే ఉండాలి, లేకపోతే అల్లం అడుగు అంటుకుండదండి. బాగా అల్లం కొంచెం వేగింది కాబట్టి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. దీంట్లో ఇప్పుడు చికెన్ పీసెస్ మొత్తం దీంట్లో వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. అడుగు నుంచి పోయే వరకు బాగా కలుపుకోవాలి. అల్లం ఉల్లిపాయలు మొత్తం పట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెడదాం. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎట్లా అయిందో. చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా బయటికి. ఈ వాటర్ మొత్తం వచ్చేసి మొత్తం ఇంకిపోయే వరకు ఇలానే పెట్టాలండి. ఇంకా కొంచెంసేపు పెడదాం సిమ్లో, బాగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని సరిగ్గా ఉంచుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంత అయిందో చూద్దామండి. వాటర్ బాగా వచ్చినాయి చికెన్ నుండి వాటర్ బాగా పైకి వచ్చింది. దీన్ని బాగా కలుపుదాం. అవి మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయే వరకు పెడదాము. ఇప్పుడు దీనిలోనే కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుందాము. చిన్న స్పూన్తో కదండి, అందుకే అది వేసుకొని మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టుకుందాం. బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఎలా వేగిందో చూద్దామండి. వాటర్ అంతా అయిపోయి ఆయిల్కి వచ్చింది. ఇలాగ ఆయిల్లో కొంచెంసేపు వేగనిస్తే స్మెల్ రాకుండా ఉండదు చికెన్. ఇలాగ 2 minutes వేగనిద్దాము. బాగా ఫ్రై అయ్యే వరకు కదుపుతూనే ఉండాలి. కదిపితే
అతుక్కోకుండా ఉంటుంది. పీసెస్ బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే ఇప్పుడే కొంచెం కారం వేసుకుందాము. మీకు సరిపడినంత కారం అంటే ఒక 3 స్పూన్స్ కారం వేసుకుందాం. నేను ఒకటే పెద్ద స్పూన్తో వేసేసాను. నాన్ వెజ్ అంటే కారం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి. వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుందాం. బాగా కలిసేలాగా అడుగు నుంచి పై వరకు కలుపుకొని ఇలానే కొంచెం వేగనిద్దాం. మూత పెట్టకుండా వేయించుదాం. ఇలా కాస్త వేగింది కదండి. మళ్ళీ కొంతసేపు సిమ్లో పెట్టి గ్యాస్ని మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుందాం. 10 మినిట్స్. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. తగినన్ని నీళ్ళు పోసుకుందాం. ఇంకా కొంచెం పడతాయి, ఇంకా కొన్ని పోద్దాం. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని కలుపుదాము. ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు అయిందేమో చూద్దామండి. అయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే అయితే కర్రీ అయిపోయినట్టండి. కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు దీనిలో మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చేద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ అండి.